చెప్పడం స్టార్ట్ చేసినావు నువ్వు మొత్తం అవును అన్ని ఇంటర్వ్యూస్ లో మేము చెయ్యి డయట్ ఫ్యాన్ విరాట్ కోహ్లీకి. ఐపీఎల్ ముందు నుంచి ఒక 2 months ముందు నుంచి. విరాట్ కోహ్లీ పెట్టగానే పోతుంటాయి మిలియన్స్ లా. విరాట్ కోహ్లీ చేస్తాం మాక్సిమం. ఎందుకు అట్లా విరాట్ కోహ్లీ అంటే? విరాట్ కోహ్లీ అంటే ఎందుకు అట్లా అంటే ఇష్టం. ఇష్టమా, క్రషా, పిచ్చా? క్రష్ పిచ్చి ఏం లేదు, ఇష్టం అంతే. ఇష్టం అంటే ఓకే. బాగా చూస్తావా క్రికెట్? తక్కువ విరాట్ కోహ్లీ తెలుసు అంటే ఎట్లా తెలుసు అంటే నార్మల్గా మ్యాచ్ అంటే నేను రీల్ చేయడం వల్ల కదా మీకు తెలుసు నేను ఏంది అని. ఈ రోజు మ్యాచ్ ఏమైనా అయితే చూసి దానిపైన రీల్ చేసి పెడతాను. ఓకే. బ్యాటింగ్ అంటే ఇష్టమా, బౌలింగ్ అంటే ఇష్టమా? క్రికెట్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి అడుగుతున్నాను నేను. బ్యాటింగ్ అయ్యా ఎందుకు నవ్వుతుంది నాకు అర్థమైతలేదు. బ్యాటింగ్ అంటే ఇష్టమా? సిక్స్లు కొడుతున్నా ఎక్కువ ఇష్టమా, ఫోర్లు కొడితే ఎక్కువ ఇష్టమా? నువ్వు అదే ఏమి నేను అడుగుతా, క్రికెట్ గురించి చెప్తున్నారు అదే అడుగుతున్నా. సో బ్యాటింగ్ అంటే ఇష్టం. ఫోర్లు ఎక్కువ కొడితే ఇష్టమా, లేకపోతే మెల్లగా ఆపుకొని ఫోర్లు కొడితే ఇష్టమా? విరాట్ కోహ్లీ ఎట్లా అన్నా ఓకే అబ్బా, ఆయన 6 కొడితే ఏంది 4 కొడితే ఏంది ఎట్లా వేసినా ఓకే అంటావు. అరే నువ్వు చెప్పు. సరే ఓకే విరాట్ కోహ్లీ. సరే నువ్వు కూడా క్రికెట్ చేస్తున్నావు, బ్యాటింగ్ ఇష్టమా, బౌలింగ్ ఇష్టమా? నాకు అసలు ఏం తెలియదు క్రికెట్ గురించి. తెలియదు. ప్రిడిక్షన్ వేరే ఎవరైనా చేస్తారు. ప్రిడిక్షన్ క్రికెట్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ అంటే ఇష్టమా, బౌలింగ్ అంటే ఇష్టమా? నాకు క్రికెట్ గురించి తెలియదు. ఇలా తప్పించుకోవద్దు. నిజంగా తెలియదు నాకు క్రికెట్ గురించి. బ్యాటింగ్ అంటే తెలుసా? తెలియదు. నాకు క్రికెటే తెలియదు. క్రికెట్ గురించే తెలియదు. నాకు క్రికెట్ గురించే తెలియదు. బ్యాటింగ్ నాకు క్రికెట్ గురించే తెలియదు. అప్పుడు ఆడలేదా ఎందుకంటో చిన్న ఉన్నప్పటి నుంచి ఎప్పుడు బ్యాటింగ్? నాకు అసలు క్రికెటే తెలియదు. నాకు క్రికెటే తెలియదు. ఆమె కనెక్ట్ అవుతుంది మస్తు. ఏమో నువ్వు అట్లా చేసినట్టున్నావు. నాకేం తెలుసు ఆమె ఉంది క్రికెట్ లా. సరే బ్యాటింగ్ తెలియదు. నాకు క్రికెటే తెలియదు. నాకు క్రికెటే తెలియదు. నాకు క్రికెటే తెలియదు. క్రికెట్ అంటే ఏందో కూడా నాకు తెలియదు. నాకు క్రికెటే తెలియదు. క్రికెట్ వేరే, బ్యాటింగ్ వేరే. బ్యాట్ ఎప్పుడు చూడలేదు. నాకు అసలు ఏం తెలియదు. నేను 5 minutes ఉంది అంతే ప్లీజ్. బ్యాటింగ్ ఎప్పుడు చూడలేదా? మనం వచ్చింది లిజన్. నేను చెప్పిన దానికి ఆన్సర్ నేను 2 minutes లో ఎండ్ చేసేస్తాను. బ్యాటింగ్ అంటే ఇష్టమా, బౌలింగ్ అంటే ఇష్టమా? నాకు క్రికెటే తెలియదు. సరే పక్కన పెట్టు. బ్యాట్ చూసినా ఎప్పుడైనా? నాకు క్రికెటే తెలియదు. బ్యాట్ చూసినావా? నాకు క్రికెటే తెలియదు. బాల్ అంటే తెలుసా? నాకు క్రికెటే తెలియదు. 2 minutes ఉంది ప్లీజ్. నాకు తెలియదు క్రికెట్ అయిపోయింది. ప్రిడిక్షన్ అది ప్రమోషన్ కాదు. నేను తెలియదు. నేను తెలియదు రాంగ్ ప్రిడిక్షన్స్ చేస్తున్నా. నాకు అసలు క్రికెట్ గురించే తెలియదు. అంటే ఏ ఆట అంటే ఎక్కువ ఇష్టం? సరే నీకు ఏ గేమ్ అంటే ఎక్కువ ఇష్టం? అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం. అది తెలుసు. గేమ్ అని చెప్పిన నేను. గేమే అది, మైండ్ గేమ్. దాచుకున్నట్టు ఎప్పుడైనా ఆడినావా? నాకు మైండ్ గేమ్ ఇది. మొత్తం స్ట్రాటజీలు వాడుతావు నువ్వు. బాగా లేట్ అవుతుంది ప్లీజ్, కొంచెం తొందర. కంటెంట్ చూసినా నేను మంచిగా. బ్యాటింగ్ ఇష్టం, బాగా ఇష్టం. నాకు క్రికెట్ తెలియదు అంటే ఫినిష్ అక్కడనే. జనాలు కాదు, నాకు నిజంగా అవుతుందా? ఇక్కడ ప్రెడిక్షన్ చేస్తావు, బ్యాట్ తెలియదు, బాల్ తెలియదు అంటే నువ్వు కంటెంట్ ఇస్తున్నావు. నాకు అసలు నాకు తెలియదు క్రికెట్. ఓకే, నేను ఇచ్చేది ప్రిడిక్షన్స్ మాత్రమే. అది ఎవరైనా ఇస్తారు. దట్స్ నాట్ ప్రమోషన్. చిన్న పూరని అడిగిన చెప్తారు బీ ఫర్ బాల్. మరి వాళ్ళని పిలిచి అడుగు. ఓకే, నీకేం తెలియదు. బాల్ ఎప్పుడు చూడలేను. నాకు తెలియదు అంటే చూస్తున్నావు కింద. నాకు తెలియదు అంటే నా ఫోన్ చాడుతుంది, కొంచెం లేట్ అవుతుంది ప్లీజ్. నేను అందుకే మండే అన్నా. ఏంటిది మండే? ఇంటర్వ్యూ. నువ్వు క్లారిటీగా మాట్లాడు. మండే అంటే చూస్తావు మళ్ళీ ఏదో అనుకుంటారు. సరే, ఇంకా నాకు అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఎందుకు? అందుకే నేను అందుకే అంటున్నా. ఎప్పుడు అయిపోయింది శృతి నా జిమ్? నైట్ 10 అవుతుంది. 10-11 అయిన తర్వాత నేను ఈమెతోనే ఈమె మాట్లాడుతుంటే కూడా ఇట్లానే చేసిన. నేను నాకు చిరాకు వస్తుంది ఫోన్ పెట్టేస్తే. నాకు ఆకలి అవుతుంది తినలే అని. ఓకే, నైట్ లో జిమ్ బాగా చేస్తావా? జిమ్ నాకు ఇంపార్టెంట్. పక్క డైలీ వెళ్తావు జిమ్ కి. జిమ్ తర్వాత ఏం చేస్తావు నైట్ టైం లో? తినడం, పడుకోవడం. పడుకొని అంతే. పడుకొని ఏం చేస్తావు? ఎవరేం చేస్తారు పడుకొని? నువ్వు. నేను కాదు, అందరేం చేస్తారు. నాకేం తెలుసు. మరి అందరేం చేస్తారు? నేను ఫోన్స్ ముట్టుకొని పడుకుంటే చూస్తావు ఖాళీ. స్విచ్ ఆఫ్ పడుకునే ముందే, తినేప్పుడే. ఓకే, సో పండుకొని ఏం చేస్తారు మరి? ఏం చేస్తారు? తింటారు. గది కూడా తెలియదు. సరే ఇంకోటి అడుగుతా, నువ్వు చెప్పు. బట్టలిప్పి బాయిలో దుంకుతుంది ఏంటది? కొడుకు కదమ్మా. వచ్చినప్పటి నుంచి బట్టలిప్పి బాయిలో దుంకుతుంది ఏంటది? అడుగా ఫస్ట్. టాటాయిస్ కాదు, అది మనం తింటామా? నోట్లో పెట్టుకుంటాం. అదే మీ ఇద్దరు కూడా పెట్టుకోరు. పెద్దగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది.
నీలా ఉంటుంది. ఆరెంజా? కాదు, ఈజీ ఆన్సర్ అది. నువ్వు చెప్పు ఆన్సర్. అంటే మీ నోటితో నేనే చెప్పిస్తా. అదొక ఫ్రూట్ ఆన్సర్ కూడా ఇచ్చిన. ఫ్రూట్ తెల్లగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. బనానా. ఎస్, తిన్నాను ఎప్పుడైనా. అర్థమైందని చెప్పింది. బనానా తినేటప్పుడు మనం ఆ తోలు తీసాం కదా, అలాంటిది ఎప్పుడైనా తిన్నారా బనానా? తిన్నావా? తీసి తింటావా? తోలు లేకుండా అట్లే తీసే తింటాను. తింటావు? ఎన్నిసార్లు తిన్నావు ఇప్పటికీ? డాడీ వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని వస్తే తింటా. తోలు. డాడీ వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని వస్తే ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో ఉంటాయా, ఆకలి అయినప్పుడు తీసుకొని తింటా. ఓకే, నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? ఎవరికి? స్నేక్ నీకే. నాకు ఫ్రూట్స్ కొరకగానే మంచిగా అనిపించేది. నాకు ఫ్రూట్స్ ఏమి ఇష్టం ఉండదు. ఫ్రూట్స్ ఏం తినవు మరి? జిమ్ ఎట్లా డైట్ మెయింటైన్ చేస్తావు? ప్రోటీన్ తీసుకుంటావు. ఇంకోటి చాలా మందికి ఒక డౌట్ ని మెయింటెనెన్స్ సీక్రెట్ ఏది ఇంత అందంగా ఉండడానికి? జిమ్మే. ఓకే, ఏమైంది? నువ్వు ఇబ్బంది పడుతున్నావు? నాకు నెక్స్ట్ లెవెల్ ఆకలి అవుతుంది, అతను అవతలే తొందరగా ఫినిష్ చేయి. ఓకే సరే, నీ అడ్రస్ అయితే అందరికి చెప్పేసినావు. సో నువ్వు ఎక్కడ ఉన్నావు కూడా అందరికి చెప్పేసినావు. సో నీ సీక్రెట్ అನ್ನು కూడా జిమ్ పోతున్నా అని చెప్పేసినావు. ప్రతి ఒక్కటి మన ఇంటర్వ్యూలో చెప్పినావు. సో ఇంకోటి చాలా మందికి డౌట్ ఉండే, ఆ డౌట్ కూడా క్లారిటీ ఇచ్చేసినావు. నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఒప్పుకున్నావు. ఇంకోటి అన్నీ అయితే ఒప్పుకున్నావు. ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయినాయి. సో నీ పర్సనల్ లైఫ్ గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీ పేరెంట్స్, మీ ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? నేను ఒక్కదాన్నే. అందుకే వేరేను. నాది జాయింట్ ఫ్యామిలీ, దట్స్ ఇట్. ఓకే, జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. ఓకే, సో మీ ఇంట్లో ఒకదాని ఆడపిల్లలు ఎవరు, అబ్బాయిలు ఎవరు లేరా? నేను ఒక్కదాన్నే ఫస్ట్ గర్ల్. ఓకే, అబ్బాయిలు ఉన్నారా? చిన్న వాళ్ళు. ఓన్ బ్రదర్ ఉన్నా నీకు? లేరు. ఓకే, సో నువ్వు ఇంట్లో ఒక్కదానివే. చాలా గారభంగా పెంచి బయట వదిలిపెట్టిరు. ఇట్లా తయారైనావు, అందరినీ ఆగం చేస్తున్నావు. సరే, ఇంకోటి చాలా మందికి ఇంకొక డౌట్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో నీకు మెసేజ్ పెడితే మెసేజ్ పోతలేదు, అర్థమైందా? చాలామంది నీతో చాట్ చేయాలని, చాలామంది నీతో మెసేజ్ పెట్టాలని చెప్పి చాలామంది నీ వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆన్సర్ చేయాలంటే ఏమి ఇస్తావు? మెసేజెస్ చేయకండి అంతే. వాళ్ళంత ప్రేమతో అంత ఫ్యాన్స్ అయ్యి మెసేజ్ పెడుతున్నారంటే చేయొద్దని చెప్పి చెప్తావు. సో వ్యూవర్స్ అందరూ ఈమె ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు అన్ఫాలో చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బాగా యాటిట్యూడ్ చూపిస్తుంది. ఆ ఇంటర్వ్యూ చేస్తుంటే మధ్య మధ్యలో నాకు ఆకలి అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, నేను జల్దీ పోవాలని చెప్పి సతాయిస్తుంది. ఇక నీ ఇన్స్టాగ్రామ్లో మొత్తం అన్ఫాలో అవుతాను. పక్క పోయి నువ్వు చెప్పి ఇక ఏంటి విశేషాలు, ఎట్లా ఉన్నావు? ఇన్స్టాలో తినేసి వచ్చినావు. సో అందుకే నువ్వు గట్టిగా ఉన్నావు. పక్కనమే ఎండుకపోయింది. సో నువ్వు రీల్స్ చేసేటప్పుడు కానీ అసలు నేను ఓపెన్గా అడుగుతున్నా, పక్కన నీ ఫ్రెండే ఉంది, నీ ఫ్రెండ్ రీల్స్ నువ్వు చూస్తూ ఉంటావు. అలా ఎవరు అనలే ఇలాంటి ఫ్రెండ్ ఏంద్రా బాబు నీకు అని చెప్పి? జిన్ను ఆన్సర్ చెప్పాలి, ఎవరు అడగలేదు పక్క. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు రీల్స్ ఆమెవి మోడల్? ఇంట్లో వాళ్ళు ఎందుకు చూస్తారా రీల్స్? నాకు అర్థం అవ్వదు. ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎందుకు చూస్తారు రీల్స్? అయితే మా ఇంట్లో వాళ్ళు చూస్తారు. దొరికింది ఆన్సర్. మా ఇంట్లో వాళ్ళు అయితే ఇన్స్టాలో ఎవరు కూర్చోరు అట్లా. అందుకే ఇట్లా తయారైన. నా దాంట్లో అందరు స్టడీ ఎడ్యుకేటెడే. ఇన్స్టా పట్టుకొని ఫేస్బుక్ పట్టుకొని కూర్చోరు. మీ దాంట్లో అందరూ అన్ఎడ్యుకేటెడ్ లా? అంటే నీకు చెప్తున్నా, చదువుకున్నాడు. ఏమో మరి, మోడల్ అంటుంది. సరే, నువ్వు రీల్స్ ఎప్పుడు చేయడం స్టార్ట్ చేసినావు? స్టార్టింగ్ రీల్స్ ఎప్పటి నుంచో చేస్తున్నా, కాకపోతే ఎప్పుడో ఒకసారి అట్లా మంత్లీ ఒకటి చేస్తూ ఉండేదాన్ని. ఐపీఎల్ ముందు ఒక వీడియో అప్లోడ్ చేసిన అనమాట. విరాట్ కోహ్లీకి బాయ్స్ అయినా గర్ల్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు అని. అది ఎక్కువ రీచ్కి వెళ్ళడంతో నెక్స్ట్ వీడియోస్ కూడా విరాట్ కోహ్లీగా చేశాను. ఓకే, అప్పటి నుంచి తిరిగి చూస్తూ ఉంటావు మ్యాచెస్ బాగా? దాని తర్వాత నుంచి చూస్తాను.